బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అమరావతిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఆ పొత్తుని ముందుకు తీసుకువెళ్లేందుకు ఇద్దరు మరొకసారి భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. బీజేపీ కలిసి వస్తే ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే అంశానికి సంబంధించి చర్చించినట్టు కూడా తెలుస్తోంది. తమకు 50కి తగ్గకుండా సీట్లు ఇవ్వాలంటూ కూడా జనసేన కోరినట్టుగా సమాచారం అందుతోంది. 20 నుంచి 25 సీట్లు ఇస్తా ఉంటుంది టీడీపీ. సీఎం షేరింగ్ విషయంలో కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ చర్చల్లో డిస్కషన్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి విషయంలో బహిరంగ ప్రకటన వద్దని చెప్పి టీడీపీ సూచించినట్టుగా సమాచారం అందుతోంది. ఇక సీట్ల విషయంలో రాజీ పడొద్దని పవన్ కు సూచించినట్టుగా సూచించారు కాపు నేతలు. జనసేనకు ఎక్కువ సీట్లు వద్దని అంటున్నారు టీడీపీ శ్రేణులు. ఉభయ గోదావరి జిల్లాలోని 10 నుంచి 15 సీట్లు అడుగుతోంది జనసేన. తమకు ఇచ్చే సీట్లలో 80% కోస్తాంధ్రలోని కావాలంటున్నారు జనసేనాని. కడప జిల్లాలో సీట్లు వద్దని పవన్ కళ్యాణ్ అంటున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎటువంటి అంశాలు డిస్కషన్స్కి వచ్చాయి, ఎక్కడ ఏ సీట్లకు సంబంధించి ఒక లెంతీ డిస్కషన్ జరిగిందని చెప్పుకోవచ్చు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి, ఏ ప్రాంతాలకు సంబంధించి సీట్ షేరింగ్లో ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి? ఎస్హెచ్ని సాయంత్రం 6:50 పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అయితే చేరుకున్నారు. దాదాపు 2 గంటల సమయం పాటు ఇప్పటికే చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇప్పటికే జనసేన టీడీపీ కలిసి ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీకి వెళ్తారని చెప్పారు. కాబట్టి అభ్యర్థులకి సంబంధించి ఎవరిని ఎక్కడి నుంచి నిలబెట్టాలి, ఎన్ని సీట్లు ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. 2 ఇతర పార్టీలకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు జనసేన కానీ టీడీపీలోకి వచ్చే ఆశావాహుల సంఖ్య మరింత పెరిగింది. అధికార పార్టీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి టీడీపీ జనసేనలో చేరుతున్న వాళ్ళ సంఖ్య క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో పార్టీలోకి వచ్చే వాళ్ళని పూర్తిగా అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత తీసుకోవాలి అనేది ఒక అంశం అయితే ప్రధానంగా ఇద్దరు చర్చించినట్టయితే తెలుస్తుంది. మరొక పక్క ఎవరైతే రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారుతారో అటువంటి వాళ్ళని తీసుకునేటప్పుడు మాత్రం పూర్తిగా ఆలోచించిన తర్వాతే పరిశీలించిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానించాలా లేదా అనే అంశాన్ని నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా సీట్లకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక క్లారిటీకి అయితే ఇవాళ రాబోతున్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 33 సీట్లు దాదాపు జనసేన అడిగింది, కానీ 25 సీట్లు ఇస్తామని టీడీపీ చెప్పినట్టయితే లెక్కలు చెప్తున్నాయి. అయితే ప్రధానంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలోనే జనసేన పూర్తిగా కేంద్రీకరించి పనిచేస్తుంది. అక్కడ ఆ ప్రాంతం నుంచి ఎక్కువ సీట్లు మాకు కావాలి, రాయలసీమ ప్రాంతం నుంచి తక్కువ సీట్లు వచ్చినా మాకు పర్లేదంటూ జనసేన చెబుతున్న పరిస్థితి. అయితే సీట్లకు సంబంధించి ఈరోజు ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఉమ్మడి జాబితా ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడి జాబితాను అయితే ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడు ప్రకటిస్తారనేది అయితే వేచి చూడాల్సిన అంశం. ఎన్ని సీట్లు ఎవరికి కేటాయిస్తారనేది కూడా తేలాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా 2024 ప్రారంభమైన తర్వాత మొదటి కలయికగానే మనం చెప్పొచ్చు. చంద్రబాబు ఉండవల్లిలో మొదటిసారి 2024 స్టార్ట్ అయిన తర్వాత మొదటి భేటీ కాబట్టి ఇద్దరిది, దట్టు ఎలక్షన్స్ సమీపిస్తున్న టైంలోని ఏంటి తొలి లిస్ట్, ఇద్దరు కలిసి లిస్ట్ ఎప్పటికల్లా రిలీజ్ చేసే అవకాశం ఉంది. మొదటి కార్యాచరణ ఏంటి, ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతోంది అనే అంశానికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగిందా, క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చా? అంటే ఇప్పటికే మొదటి లిస్టుకి సంబంధించి ఎప్పుడు ప్రకటిస్తారనే దాని మీద పూర్తిగా రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఇప్పటికే వైసీపీ 3 లిస్టులను ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీడీపీ నుంచి జనసేన టీడీపీకి సంబంధించి ఎన్ని సీట్లు అనే అంశాల మీద ఈరోజు ప్రధానంగా చర్చ జరగబోతుంది. తేలిన వరకు కొన్ని సీట్లు మాత్రం ప్రధానంగా గోదావరి జిల్లాలకు సంబంధించి కొన్ని సీట్లు ఇప్పటికే జనసేనకి కేటాయించినట్లయితే చెప్తున్న పరిస్థితుల్లో మొదటి లిస్ట్ని పండగ సంక్రాంతి తరువాతే విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి అవగాహనతో ఉన్నాయి. కానీ జనసేన టీడీపీతో పాటు బీజేపీ కూడా ఎన్నికల్లో కలిసి వస్తుంది, కలిసి పోటీ చేస్తుంది, పొత్తులో ఉంటుందని చెప్పి ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా దాదాపు 50 సీట్ల వరకు అడుగుతున్న పరిస్థితి. కాబట్టి బీజేపీ వెళ్ళాలా లేదా అనే అంశం మీద కూడా ఇక్కడ చర్చ జరుగుతున్నైతే ప్రధానంగా కనిపిస్తుంది. బీజేపీ పొత్తు అంశం కూడా తొందరలోనే తేల్చుకున్న తర్వాత మొదటి లిస్టుని విడుదల చేయాలని చెప్పి టీడీపీ జనసేనకు సంబంధించిన నేతలు అయితే ఆలోచిస్తున్నారు. అయితే రాజకీయ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి అనేక బహిరంగ సభల్లో మాట్లాడారు. కానీ ఉమ్మడిగా ఒక అంశం మీద మాట్లాడిన సందర్భం మాత్రం కనబడలేదు. కానీ రేపు భోగి సందర్భంగా రాజధాని అంశాన్ని ప్రధానంగా ఎత్తుకోబోతున్నారు. దీనికి సంబంధించి మందడంలో భోగి కార్యక్రమంలో ఇద్దరు పాల్గొబోతున్నారు. అనంతరం
అక్కడ ఉన్న రైతులతోటి ఇద్దరు కూడా చర్చిస్తారు, దాదాపు ములాఖాత్ అవుతారు, వాళ్ళతో మాట్లాడే పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి. ఇక్కడి నుంచే రాజకీయ ఎజెండాని ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఇప్పటికే వార్తలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేపు 7 గంటలకి మందడంలో సురేంద్ర, హరిరామ జోగయ్య రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ దీన్ని పరిశీలిస్తున్నారు. ఇదే అంశాలను అటు టీడీపీ అధినేత చంద్రబాబు ముందు కూడా ప్రస్తావించారు అనే ప్రచారం జరుగుతోంది. ఏంటి, ఎన్ని సీట్లు అడుగుతోంది జనసేన? అలాగే ముఖ్యమంత్రికి సంబంధించి ఆ షేరింగ్ ఏమైనా క్లారిటీ తీసుకుందా? అట్ ద సేమ్ టైం 3 చోట్లలో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలంటే కూడా ఆయన సూచించిన పరిస్థితి. ఈ 3 అంశాల మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా? డిస్కషన్కి వచ్చాయా? అంటే ప్రస్తుతానికి సంబంధించి ఇటువంటి అంశాలని తెర మీద తీసుకొచ్చే అవకాశం అయితే చాలా కనిపించట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు చాలా క్లారిటీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు, మనకు అధికారం ముఖ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి గంది దింపడమే ప్రధాన లక్ష్యంగా జనసేన పనిచేస్తుంది. అధికారానికి సంబంధించి ఎవరు ఎక్కడ పోటీ చేయాలి, అయితే ఎన్ని సీట్లు కావాలి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే అంశాలు అయితే ఇప్పుడు అప్రస్తుతంగా ఉంటాయి. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం మేము తీసుకుంటామని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పిన సందర్భం కనిపిస్తుంది. మరొకటి టీడీపీ కూడా చెప్తుంది, ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించి ఇప్పటికే జనసేన ముఖ్యమంత్రి ఇవ్వాలి, షేర్ ఇవ్వాలంటే 2.5 ఏళ్ళు టీడీపీ, 2.5 ఏళ్ళు పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేనకు సంబంధించి ఇవ్వాలని చెప్పి చర్చ చాలా కాలంగా జరుగుతుంది. హరిరామ జోగయ్య కూడా అదే కోరుతున్న పరిస్థితి. కాపులంతా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారంటూ హరిరామ జోగయ్య కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రికి సంబంధించి ఎవరు ఎంతకాలం అనేది అయితే ప్రస్తుతానికి మాట్లాడొద్దంటూ టీడీపీ నుంచి అయితే సూచన వచ్చినట్టయితే తెలుస్తుంది పవన్ కళ్యాణ్కి. హరిరామ జోగయ్య లెటర్ మీద అయితే పూర్తిగా ఈ చర్చలో వచ్చే అవకాశం అయితే లేదు. కానీ కాపులకు సంబంధించి ఎక్కడెక్కడ ప్రధానంగా కాపులు ఉన్న ప్రాంతంలో జనసేన ఎక్కువ టికెట్లు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి విడతలో జనసేనకి సంబంధించి కొన్ని సీట్లు, టీడీపీకి సంబంధించి కొన్ని సీట్లు కూడా ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనే దాని మీద అయితే సుదీర్ఘ డిస్కషన్ జరగబోతుంది. 2 ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే టీడీపీ 6 అంశాలతో ఒక మేనిఫెస్టోని విడుదల చేసింది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత, పొత్తు ప్రకటించిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా అనేక అంశాలని ఈ మేనిఫెస్టో కమిటీ దృష్టికి తీసుకురావడం కనిపించింది. కాబట్టి ఈ అంశాలు చంద్రబాబు టీడీపీకి సంబంధించి మేనిఫెస్టో, అదేవిధంగా జనసేనకు సంబంధించి యాడ్ చేసిన మేనిఫెస్టోలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోని అయితే ప్రజలకు విడుదల చేయబోతున్నట్లయితే దాని మీద సుదీర్ఘ చర్చ అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. దాదాపు ఎన్ని గంటల పాటు ఈ చర్చ ఉంటుందనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే 2 గంటల పాటు ఇప్పటికే 2 గంటల సమయం గడిచింది. దాదాపు 11 గంటల వరకు ఇద్దరి మధ్య భేటీ కొనసాగే అవకాశం ఉందని చెప్పి తెలుగుదేశం కానీ జనసేన వర్గాల కానీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సచిన్. రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం డిన్నర్ మీటింగ్లో కీలక అంశాలు ప్రస్తావన వచ్చినట్టుగా తెలుస్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అటు వైసీపీ నుంచి చాలా మంది సిట్టింగ్లు రాజీనామా చేసి ఇటు జనసేనలో కావచ్చు, తెలుగుదేశం పార్టీలో కావచ్చు జాయిన్ అవుతున్న నేపథ్యంలో ఎప్పుడు తొలి లిస్ట్ రిలీజ్ చేస్తారనే ఉత్కంఠకి సంబంధించి క్లారిటీ వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఎట్ ద సేమ్ టైం ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా